నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. ఈ నెలాఖరుకు కానీ ఎరువులు వచ్చే అవకాశం లేదని రేవంత్ సర్కారు చావు కబురు చల్లగా చెప్పింది. ఇప్పటికే 2 నెలల నుంచి అరిగోసపడుతున్నటువంటి అన్నదాతలకు ఇది నిజంగా ఆశనిపాతమే. మరో 15 రోజులు ఎదురు చూస్తే కానీ ఎరువులు వచ్చే పరిస్థితి లేదు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ ఒక్కసారిగా ఆహాకారాలు పెట్టింది. కేబుల్ వైర్ల తొలగింపుతో ఇంటర్నెట్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాదాపు 10 లక్షల మంది వినియోగదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. రేవంత్ సర్కారు మైండ్లెస్ యాక్షన్పై వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే మద్య షాపులు కామధేనువులా చూస్తున్న కాంగ్రెస్ సర్కారు ఫీజును భారీగా పెంచేసింది. గతంలో 2 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును 1 లక్ష పెంచి 3 లక్షలు చేసింది. మద్యం నుంచి భారీగా ఆదాయం పెంచుకునేందుకు రాజబాట వేసింది. ఇక నాలుగో టాపిక్, మోడీ సర్కారు మరో కీలక అడుగు వేసింది. అత్యంత కీలకమైన బిల్లులకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఆర్టికల్ 370 CAA వక్ఫ్ బిల్లు తరహాలోనే అత్యంత కీలకమైన బిల్లును తీసుకువచ్చింది. ఎవరైనా చట్టసభ్యులు, ప్రధాని, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అరెస్ట్ అయి 30 రోజులు రిమాండ్లో ఉంటే వారిని తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. మొత్తంగా ఈ 4 టాపిక్స్ చూసే ముందు 4 టాపిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. చావు కబురు చల్లగా చెప్పిన కాంగ్రెస్, ఈ నెలాఖరుకు కానీ యూరియా అందదు. ఇక టాప్ 2 న్యూస్, రెచ్చిపోయిన కరెంటర్లు గ్రేటర్ హైదరాబాద్లో ఆహాకారాలు. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మద్యం ఫీజులు భారీగా పెంపు, రేవంత్ సర్కారు మరో పిడుగు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మోడీ సర్కారు డైవర్షన్ డ్రామా, కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. చావు కబురు చల్లగా చెప్పిన కాంగ్రెస్, ఈ నెలాఖరుకు యూరియా. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. రెచ్చిపోయిన కరెంటోళ్లు గ్రేటర్ హైదరాబాద్లో ఆహాకారాలు. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. మద్యం ఫీజులు భారీగా పెంపు, రేవంత్ సర్కారు మరో పిడుగు. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మోడీ సర్కారు డైవర్షన్ డ్రామా, కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోద.